హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 53వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్‌లో ఆదిత్య కనిపించట్లేదు అని కంప్లెయింట్ ఇవ్వటానికి వెనుక ముందో ఆలోచిస్తున్నాడు రవి. అక్కడి నుండి కొనసాగింపు. ఒకసారి ఆయన్ని అడిగితే పోయిందేముంది అన్నాడు రవి. మీ కొడుకు సార్, మీ ఇష్టం. నేనైతే నా తమ్ముడు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అని లేచి నిలబడి బయటకు వచ్చాడు మాధవ్. మాధవ్ బయటికి వెళ్ళడంతో చేసేది లేక తను కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి బయట నిలబడి యశస్వికి ఫోన్ చేశాడు. ఈలోపు మాధవ్ డోర్ లాక్ చేసుకుని కారు కూడా లేకపోవడంతో నడక మొదలుపెట్టాడు. మాధవ్ వెనకే నడుస్తూ, నేను రవిని యశస్వి గారు, మా ఆదిత్య కనిపించట్లేదు అన్నాడు. నాటకాలు ఆడుతున్నారా? మా అబ్బాయి ఈరోజు వస్తాడు అని చెప్పి నిన్న నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు అన్నాడు యశస్వి అటు నుండి. సార్, మీరు చెప్పింది నిజమే, నేను కాదనట్లేదు. కానీ నిన్నంతా ఇంటికి రాలేదని ఈరోజు వాడున్న దగ్గరికి వచ్చాను. ఇక్కడ అడిగితే వాడు కనిపించట్లేదు అంటున్నారు అన్నాడు. ఇదంతా నా నెత్తికి చుట్టాలని మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. నాకు తెలుసు. నేను ముందే మీడియాను పిలిచి విషయం అంతా చెప్తాను అంటూ కాల్ కట్ చేశాడు. ఏమన్నారు? వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారా మీ సారు అన్నాడు మాధవ్ వ్యంగ్యంగా. అతను తిరిగి నా మీద కోప్పడుతున్నాడు. అందరూ కలిసి ఆడుతున్న నాటకం అంటున్నాడు. మీడియాను పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాడట అన్నాడు రవి. ఇవ్వనివ్వండి, ఈలోగా మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అన్నాడు. నా బుర్ర పనిచేయట్లేదు. నువ్వు నడుస్తుంటే నేను నడుస్తున్నాను. నా కారు అక్కడే ఉంది అని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇద్దరూ కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ కంప్లైంట్ ఇచ్చి మాధవ్ని గేటు దగ్గర వదిలేసి తన ఇంటికి వెళ్ళాడు రవి. అప్పటికే యశస్వి చెప్పిన విషయాలు టీవీలో ప్రసారం చేస్తున్నారు. మా మధ్య జరిగిన గొడవ మీ అందరికీ తెలుసు. అయినా నేను పెద్ద మనసు చేసుకుని అతనితో సినిమా తీయడానికి ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే అతని దగ్గర టాలెంట్ ఉందని నాకు తెలుసు. నేను నా శత్రువైన టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాను. నిన్న ఆదిత్య డేట్స్ ఇచ్చి నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు రవి. ఈరోజు వచ్చి మా అబ్బాయి కనిపించట్లేదు అంటున్నాడు. కావాలని తండ్రి కొడుకు కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా. నేను జైల్లో ఉన్నన్ని రోజులు నా భార్యకి, నా కూతురికి నా మీద కోపాన్ని పెంచి వాళ్ళు సినిమా తీసేలాగా చేశాడు. ఇప్పుడు నేను బయటకు వచ్చాక ఇదంతా నా మీద రుద్ది నన్ను మళ్ళీ జైలుకు పంపించాలి అనుకుంటున్నాడు చెప్పుకుంటూ పోతున్నాడు యశస్వి. ఏంటండి, నిజంగానే మన ఆదిత్య కనిపించట్లేదా అంది పూర్ణ. కనిపించట్లేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చాను అన్నాడు రవి. వీడియో ఏదో చేసుంటాడు, మళ్ళీ ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అంది. నా అనుమానం కూడా అదే. పిలిచి హీరోగా ఛాన్స్ ఇచ్చినప్పుడే అనుకున్నాను ఏదో ఒకటి చేస్తాడు అని. అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి వాడిని కనిపించకుండా ఎక్కడో దాచాడు అన్నాడు. ఏదైనా చేశాడేమో అంది పూర్ణ. మనవాడు అంత సాధారణంగా ఎవరికీ లొంగడ్లే. కానీ ఏదో జరిగింది, అది బయటికి లాగాలి. ఖచ్చితంగా యశస్వినే. నాకు కూడా అనుమానంగానే ఉంది అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి సపోర్ట్ తీసుకుంటాం? వాడు జైల్లో ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వలేదు అంది. అదే అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలో ఎవరితో మాట్లాడాలో ఏం తెలియట్లేదు. అంతా బాగుంది అనుకున్న టైంకి మళ్ళీ మొదటికొచ్చింది అన్నాడు. లాయర్ ఎవరో ఉంది కదా, ఆవిడని కలవకపోయారా? ఆవిడ మనోడిని అభిమానంగా చూస్తుంది. వీడు అక్క అంటాడు ఆవిడని అంది. ఆదిత్య కూడా ఉండే మాధవ్ చేశాడు ఆవిడకి. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంది. ఆవిడ చెప్పాకనే వెళ్ళి ఇచ్చొచ్చాము అన్నాడు. ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకోపోయారా? నేనన్నా మాట్లాడేదాన్ని అంది. ఏమో, ఆలోచన రాలేదు అన్నాడు. దేవుడా, నా కొడుక్కి ఏం కాకుండా చూడు ఏడుస్తోంది పూర్ణ. స్కూల్ నుండి వస్తూ న్యూస్ చూసింది హాసిని. అంతా అదే టాపిక్. ఆదిత్య కనిపించట్లేదు. ఏంటి, ఇదంతా నిజమా? అమ్మో, ఎవరేం చేశారో? హాసినికి ఆద్యకి కంగారు ఎక్కువైంది. గేటు దగ్గర దిగి ఇంటికి గబగబా నడిచి వస్తుంటే ఆదిత్య ఇంటి దగ్గర పోలీసులు కనిపిస్తున్నారు. పెద్దమ్మ ఏమంటుందో అనే భయం కూడా మర్చిపోయింది. గబగబా అక్కడికి వెళ్ళింది. ఏమైనా తెలిసిందా సార్, ఆదిత్య ఎక్కడున్నాడో అంది. నువ్వెవరమ్మా అన్నాడు పోలీస్. మేము ఎదురింట్లో ఉంటాం సార్, ఇప్పుడే ఫోన్లో చూశాను, అందుకే అడుగుదామని వచ్చాను అంది భయంగా. లేదమ్మా, ఇంకా తెలియలేదు అన్నాడు అతను. సార్, నాకు ఒకళ్ళ మీద డౌట్ ఉంది అంది. ఎవరమ్మా అన్నాడు అతను. వీరభద్రమని ఉంటారు. ఆదిత్యని చాలాసార్లు బెదిరించారు కూడా.
అంది హాసిని. నువ్వెందుకు వచ్చావు హాసిని? నువ్వు వెళ్ళు. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు, మీ పెద్దమ్మ తిడుతుంది అన్నాడు మాధవ్. ఆ అమ్మాయి ఏదో చెప్తుంది కదా అన్నారు పోలీస్. సార్, అమ్మాయి చెప్పేది నేను చెప్పేది ఒకటే. నేను కూడా మీకు చెప్పాను కదా, అదే వీరభద్రమని. చాలాసార్లు తమ్ముణ్ణి ఏదో రకంగా రౌడీగా ఇరికించాలని ప్రయత్నించారు అన్నాడు. గుమ్మం దగ్గర నిలబడి రాజేశ్వరి చూస్తోంది. ఇక మాట్లాడకుండా ఆద్య, హాసిని లోపలికి వెళ్ళారు. ఏమైంది? ఎందుకున్నారు అక్కడ పోలీసులు? మళ్ళీ ఏదైనా కేసులో ఇరుక్కున్నాడా వీడు? అంది రాజేశ్వరి. కనిపించట్లేదట అంది. అలా చెప్తుంటే ఆమె కళ్ళు వర్షిస్తున్న మేఘాల్లా ఉన్నాయి. వాడు కనిపించకపోతే నువ్వేడుస్తావేంటి? అంది హాసినిని చూస్తూ రాజేశ్వరి. మేమక్కడ సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మాకెంత రక్షణగా ఉన్నాడు. నీకు బాధ లేదా? అంతేలే, చనిపోయిన కూతురు గురించే నీకు బెంగలేదు, ఎదుటి వ్యక్తి గురించి నీకెందుకుంటుంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది హాసిని. ఏమైంది దీనికి? అంది రాజేశ్వరి. ఏమీ అవలేదు, ఇప్పటికీ నువ్వేంటో అర్థం చేసుకుంది అని లోపలికి వెళ్ళిపోయింది ఆద్య. మాధవిని తీసుకుని వీరభద్రం ఇంటికి వెళ్ళారు పోలీసులు. అప్పటికే ఆదిత్య కనిపించట్లేదు అన్న విషయం వీరభద్రం, రామభద్రం ఇద్దరు కూర్చుని చర్చించుకుంటున్నారు. నాయనా, ఆడు కనిపించట్లేదట. అది అటు తిరిగి ఇటు తిరిగి మన దగ్గరికి వస్తుందా అన్నాడు. నోరు ముయ్యరా తుత్తిరి నా కొడక, మన దగ్గరికి ఎందుకు వస్తుంది? వాళ్ళకి అనుమానం రాకపోయినా నువ్వే అనుమానం కలిగించేలా ఉన్నావు అన్నాడు వీరభద్రం. అయ్యా, పోలీసులు వస్తున్నారు, బయట నుండి ఎవరో కేకేశారు. అది నోరా, మున్సిపాలిటీ చెత్తారా? ఇలా అన్నావలేదో అలా పోలీసులు వచ్చారు అన్నాడు వీరభద్రం. వస్తే ఏమైంది నాయనా? మనం చేయని దానికి భయం ఎందుకు? నువ్వేమైనా చేయించావా? నిజం చెప్పు నాన్నోయ్, నువ్వు చేయించినా చేయించుంటావు అన్నాడు రామభద్రం. ఏంటి, మీ ఫాదరే చేయించారా అని అడుగుతూ లోపలికి వచ్చాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఏమో సార్, నాకైతే తెలీదు. నేనేం చేయించలేదు. మా నాయన చేస్తే చేయించుండొచ్చు. ఎందుకంటే ఆదిత్యని అల్లుడిని చేసుకోవాలని చాలాసార్లు అతన్ని ఏదో రకంగా తగ్గించాలని చూశాడు అన్నాడు. సార్, వాడు మాటలు వినకండి. నిజమే, అల్లుడిని చేసుకోవాలనుకున్నాను, కానీ కిడ్నాప్ నేను చేయలేదు అన్నాడు వీరభద్రం. అది కిడ్నాప్ అని ఎవరు చెప్పారు అన్నాడు ఎస్ఐ. ఇదిగో వీడే చెప్పాడు అన్నాడు కొడుకుని చూపిస్తూ. ఏంటి ఇక్కడ మాటలు? వాడిని తీసుకురండి, స్టేషన్లో పడేసి కుమ్మితే వాడే నిజం చెప్తాడు అన్నాడు ఇన్స్పెక్టర్. రాంభద్రంని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. నాన్న, నా మీద నేరాన్ని మోపి నన్ను జైలుకు పంపిస్తున్నావు కదా, మర్చిపోకు నాన్న, దీనికి తిరిగి ఇచ్చేస్తాను నేను అన్నాడు తండ్రిని చూస్తూ. ఎక్కువగా మాట్లాడక, నువ్వు పోరా. నేను వాడు ఎక్కడున్నాడో ఎతికి తీసుకొచ్చి నిన్ను ఇడిపిస్తా, నోరు మూసుకుని పో అన్నాడు వీరభద్రం. పోతా పోతా, నువ్వు రాకపోవాలి. నీ చరిత్ర మొత్తం పోలీస్ స్టేషన్లో కూర్చుని వాళ్లతో బుక్కులు రాయిస్తా అన్నాడు రాంభద్రం. పోలీసులు రాంభద్రాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. చేసినా చేస్తాడీడు. ఆడెక్కడికి పోయాడో, ఎవడు తీసుకుపోయాడో ఎతకండిరా, మన ప్రకాష్ని పిలవండి. ఆదిత్య ఏమైపోయాడో కనిపెట్టమని చెప్పండి. అందరికీ పనులు పురమాయిస్తున్నాడు వీరభద్రం. అయ్యా, నిజంగానే నువ్వు చేయించలేదా అన్నాడు ఒక రౌడీ దగ్గరగా వచ్చి. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు. వాసంతి ఇంటి దగ్గర, అక్క, ఆదిత్య మన స్మగ్లింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కదా, వాళ్ళు ఏమైనా తీసుకువెళ్ళారేమో అంది మాలతి భయంగా. నువ్వేం కంగారు పడకు, వాడికి ఎలాంటి భయం లేదు. వాడు కూడా సీక్రెట్గా మనుషుల్ని పెట్టించింది లక్ష్మి. వాడు ఎక్కడున్నా సేఫ్గా ఉంటాడు. వాడు నిజంగా కిడ్నాప్ అయినా ఏదైనా జరిగితే లక్ష్మికి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండేది అంది. ఆవిడ ఇస్తారని ఎదురు చూడడం ఎందుకు, నువ్వే చేయొచ్చు కదా. ఫోన్ చేయక్క, ఫోన్ చేసి కనుక్కో అంది మాలతి. లక్ష్మికి చేయకుండా మాధవ్కి ఫోన్ చేసింది వాసంతి. మాధవ్, మన ఆదిత్యతో సినిమా చేస్తానన్న నిర్మాత ఎవరు అంది. నాకు ఆయన పేరు తెలియదు మేడం. అక్కడికి తీసుకువెళ్ళమన్నాడు, తీసుకువెళ్ళానంతే అన్నాడు మాధవ్. ఒకసారి ఎక్కడికి తీసుకువెళ్ళావో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. మనోడేమన్నా వాళ్ళతో వెళ్ళాడా, వాళ్ళ దగ్గర ఉన్నాడా? ఒకవేళ ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఆయన దగ్గరే ఉండి షూటింగ్ జరుగుతుందేమో అంది. అలా అయితే మనకు చెప్పకుండా ఉండడు కదా మేడం అన్నాడు మాధవ్. ఏమో, మనం బయటికి లీక్ చేసేస్తాం అనిపించిందేమో, అందుకే చెప్పలేదేమో. ఒకసారి ట్రై చెయ్యి అని కాల్ కట్ చేసింది. అంతే అయి ఉంటుందంటావా అంది మాలతి. నేనైతే అలాగే అనుకుంటున్నాను.
ఆదిత్య తనని తాను రక్షించుకోగలడు. అంత గమ్మున ఎవరి ట్రాప్లోనూ పడడు అంది నమ్మకంగా వాసంతి. అలా జరిగితేనే బావుండును అంది మాలతి. వాసంతి ఫోన్ రింగ్ అవుతుంటే చూసి ఏదో కొత్త నెంబర్ అంటూ ఆన్ చేసింది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ. థ్యాంక్ యూ.